బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కన్నడ హీరోయిన్ రణ్యారావుపై డిఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేసింది ఎవరో కాదు, స్వయంగా ఆమె భర్తనే అని తేలింది. రణ్య విదేశీ టూర్లతో ఆమె అత్తగారింట్లో గొడవలు జరిగాయి. పెళ్లైన 2 నెలల తర్వాత నుంచి విదేశీ టూర్లు మొదలుపెట్టింది రణ్య. భార్య మీద అనుమానం వచ్చి డిఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. రణ్యారావు కదలికల మీద 6 నెలల పాటు నిఘా పెట్టారు డిఆర్ఐ అధికారులు. ఒకే రోజులో ఆమె దుబాయ్కి వెళ్లి రావడాన్ని గుర్తించారు. భర్తిచ్చిన ఫిర్యాదులో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రణ్య అరెస్ట్ అయ్యారు. బంగారం దొరికింది, ఆమె బండారం బట్టబయలైంది. అయితే కథకిక్కడే శుభం కార్డు పడలేదు. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. మరోవైపు రణ్యారావు కేసులో ఐపీఎస్ అధికారి పాత్రపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఐపీఎస్ రామచంద్రరావు పేరును ఆమె వాడుకున్నారు. ఎయిర్పోర్ట్లోని ప్రోటోకాల్ ప్రాంతాన్ని గోల్డ్ స్మగ్లింగ్ కోసం వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు చేయాలని హోంశాఖ ఆదేశించింది. వారంలోగా నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ మొత్తం గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రణ్యకు సహకరించిన వారు ఎవరు? ఇప్పుడు ఇదే పాయింట్ మీద సిబిఐ కూపీ లాగుతోంది. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ తనిఖీల సమయంలో రణ్యారావుకు సహకరించిన పోలీస్ కానిస్టేబుల్ పాత్రపై కూడా సిబిఐ ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా హాట్ డిస్కషన్ గా మారింది ఈ హీరోయిన్ గోల్డ్ కహాని.